హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొద్దుగుంకే వరకు కూడా నా పనులైతే నేను ప్రతి వీడియోలోనూ మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. అదేంటోనండి ఈ మధ్యనైతే పొద్దు పడవడమో తెలియట్లేదు, పొద్దు గుంకడం కూడా తెలియట్లేదు. అలా అయిపోయిందనమాట ఈ పనులతోటి. నేను అందరిలానే ఉదయాన్నే లేచేసి పిల్లల్ని చక్కగా రెడీ చేసి స్కూలుకి పంపించేసి, తర్వాత ఉన్న పనులన్నీ గబా గబా చేసేసుకొని కాసేపు అలా కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటాం కదండీ! అది కూడా చేసేసుకొని ఇంకా ఏముంటుందండి, ఖాళీ టైం అంటూ ఏమీ ఉండదు. ఏదో ఒకటి మనం పనికే కేటాయించుకుంటూ మన పనులైతే చేసేసుకుంటూ ఉంటాము. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, అందరికీ ఇలానే ఉంటాయా పనులు? లేదంటే నాకేనా అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే పనులైతే చేసుకోవట్లేదు కదండీ! ఈ ఇంటి పనులన్నాక ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కానీ ఏంటో నాకు మాత్రమే ఇలా పనులు అవ్వట్లేదా? లేదంటే నాకే రావట్లేదా? నేనే చేయలేకపోతున్నానా అనిపిస్తుంది. నేను ప్రతి పని కూడా చాలా స్పీడ్‌గానే చేసుకుంటాను సాధ్యమైనంత వరకు. ఇంకా నేను లేచిన తర్వాత చాలా పనులైతే చేసేసుకున్న తర్వాత అప్పుడు వీడియో అయితే మొదలుపెట్టానండి. ఇలా లేవడంతోటే ఇల్లు వాకిళ్ళన్నీ ఊడ్చేసుకున్నాను. ఆ తర్వాత ఏమో పొయ్యి అంటించి కల్లాపు చల్లి ఈలోపు అది ఆరేంత వరకు కూడా మరి టైం పడుతుంది కదండీ! ఈలోపు టీవీ సెక్షన్ అవి ఉంటాయి కదా! అవన్నీ చూసేసుకుని తర్వాత ముగ్గయితే పెట్టేశాను వాకిట్లోను. ఇంకా మరి నేను చట్నీ కోసం అయితే కొబ్బరికాయ ఒలుస్తున్నాను. నైటే ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉదయానికైతే కాస్త టైం మనకి సేవ్ అవుతుంది. కానీ ఇది పట్టకర్ర ఉంటుంది చూడండి, కొబ్బరికాయలు ఒలుచుకునేది. అది తీసుకెళ్ళేమో మా వాళ్ళు అక్కడ చిన్నిల్లుని చూడండి దాంట్లో పెట్టేశారు మొన్న ఇవన్నీ సర్దేటప్పుడు. అలా 2 అడుగులు వేస్తే దాన్ని తెచ్చుకొని అయితే ఈ కొబ్బరికాయ ఒలుచుకోవచ్చు. కానీ నేనేమో కత్తి ఉంది కదా, కత్తితోటి ఒలిచేయగలననేసి కొబ్బరికాయ తీసుకుని దాన్నైతే కత్తి సహాయంతో ఒలిచేస్తున్నాను. ఇప్పుడంటే పట్టకర్రలు ఉన్నాయి కానండి, ఒకప్పుడైతే అందరూ అంటే మా ఇంట్లో అయితే ఇలా కత్తితోనే కొబ్బరికాయ ఒలిచేసుకునేవాళ్ళము. నేను కత్తితోనైనా ఈజీగానే కొబ్బరికాయనైతే ఒలిచేయగలనండి. దాన్ని కత్తిని ఒక్కొక్కసారి అయితే అలా చేతి మీదకి అలా వేసుకునేదాన్ని ఒకప్పుడైతే. ఇది కొత్తలో మనం ఏదైనా పని చేసేటప్పుడు అలాగ అవుతుంది కదా. కొబ్బరికాయ ఒలవడం నాకు చాలా ఈజీగానే అయిపోతుందండి. అది కష్టమేమి అనిపించదు. అది తొక్క తీయడానికైతే మనకి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కష్టమేమో అనుకుంటారు. ఒకటి తీసామనుకోండి దాని వెనకాల మొత్తం కూడా వచ్చేస్తుంది. కొబ్బరికాయ ఒక్కసారి దాని పీచు ఒక్కసారి తీసామనుకోండి మరలా మరలా మనము అంత కష్టపడిన అవసరం లేదు. ఆ ఒక్కసారి తీయడానికే కష్టపడితే చాలండి. కొబ్బరికాయ చాలా ఈజీగా ఒలిసేయచ్చు. ఇక నేను ఎప్పుడైనా సరే కొబ్బరికాయ నాకు అవసరం అనిపిస్తే ఈ విధంగా ఒలిచేసుకుంటాను. పట్టకర్ర నాకు లేనప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు ఉంది కదా దాంతోనే ఒలుస్తాను అనమాట. ఇక కొబ్బరికాయ స్టోరీ అయితే పక్కన పెట్టేశానండి. అన్నం అయితే వంచేసాను, ఉడికిపోయింది. ఇక చట్నీ కోసం కొబ్బరికాయ ఒలిచేసుకోవడం, దాన్నేమో ముక్కలు ముక్కల్లాగా కట్ చేసుకోవడం, పక్కన పెట్టేసుకోవడం అయిపోయింది. ఇంకా ఈలోపు అయితే మరి ఇడ్లీ కూడా వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనుకోండి, పని అయిపోతుంది కదా, అది ఉడుకుతూ ఉంటుంది. నేను ఇంకా వేరే ఏదైనా కూర పని అది చూసుకోవచ్చు. ఉదయాన్నే ఎంత హడావిడిగానో ఉంటుందండి. అసలు ప్రాణం ఊపిరి సలపడం లేదు, అంత అలా ఉంటుందన్నమాట. అయినా కానీ ఆ పని ఈ పని చేసుకుంటూనే ఎలా సముద్రంలో పడిపోయిన వాళ్ళు, ఈత రాని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏదో విధంగా బతికేసేయాలి, గట్టుకు వెళ్ళిపోవాలని చూస్తారు చూడండి, అలా ఉంటుంది నాకు ఉదయాన్నే. అయినా సరే పర్వాలేదు, మనకి పని చేసుకోవడం వచ్చు కదా అని ఒక్కొక్క పని అలా ఒక్కొక్కరిని చక్కబెట్టుకుంటూనే ఇక పని మొత్తం అలా కంప్లీట్ చేసుకుంటాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసరికి అయితే ప్రాణం నాకు హమ్మయ్య అనిపిస్తుందండి. ప్రతిరోజు ఈ విధంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రతిరోజు అదే పనులు కదండి. ఇంకా ఇడ్లీ వేయడం అయిన తర్వాత దాన్నేమో స్టవ్ మీద పెట్టేసుకుని పక్కనేమో చట్నీ కోసం పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇంకా నేను కొబ్బరి చట్నీలో అయితే ఏమీ వేయనండి. కొబ్బరి చట్నీ ఎందుకు చేస్తున్నానంటే బాబుకి కాలు ఇంకా అలా గాయంగానే ఉన్నది, అది పచ్చిగానే ఉందండి. ఇంకా అలా ఉన్నప్పుడైతే మనం వేరుశెనగ గుళ్ళు, పప్పులు అలాంటి వాటిని అయితే దూరంగా పెట్టాలి కదండి. అందుకని బాబు పాపం గాయం తగిలైతే 15 రోజులు 20 రోజులు కావస్తుంది. ఇంకా వద్దన్నది మాత్రం తినకుండా నేను చెప్పినవి నేను ఇచ్చినవి మాత్రమే తింటున్నాడు. ఇక అందుకని కొబ్బరి చట్నీ అయితే చేశానండి. పచ్చిమిరపకాయలు కాస్త జీలకర్ర వేయించేసి ఇదిగోండి కొబ్బరి ముక్కలు అయితే అందులో వేసేసి కొంచెం చింతపండు వేసి ఉప్పేసి ఇదిగో మిక్సీ పట్టేసి తాలింపు కూడా పెట్టేశానండి. బాబుకైతే తాలింపు వేయక ముందు పెట్టేశాను టిఫిను. ఇంకా తన కోసం అయితే నేను బాక్స్లోకి 2 గుడ్లు అయితే వేయించేసి ఇలా ఏంటండి అంటారు ఎగ్ ఫ్రై అయితే చేశాను.
ఇంకా నా బుజ్జమ్మల కోసం అయితే పెరుగు కొంచెం తీసుకున్నానండి. దీంట్లోకి ఉప్పు, పసుపు కలిపేసుకొని దీన్ని కూడా తాలింపు పెట్టేస్తాను. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇది పెరుగు చారు అనేసి. నేనేమో మజ్జిగ చారు అంటాననమాట. ఇక ఇది ఎప్పుడు కూడా స్కూల్‌కి వాళ్ళకి చేసి పెట్టలేదండి నేను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా తక్కువే తినడం. కానీ అప్పటికప్పుడు మనకు అయిపోయే కూరలు ఏముంటాయి చెప్పండి. అవి చేస్తే ఆలు ఫ్రై చేయాలి, లేదంటే ఎగ్ ఫ్రై చేయాలి, లేదంటే ఇక నాకు ఐడియా అయితే ఇదొచ్చిందండి. పెరుగు చారు చేసేస్తే తింటారు కదా పిల్లలు. స్కూల్‌కెళ్తే అన్నీ ఇష్టమవుతాయండి. ఇంటి దగ్గర ఉంటే మారం చేస్తారు కానీ. ఇక అందుకని వచ్చిందే ఆ తడవు ఆలోచన. పెరుగు చట్నీ అయితే చేసేసాను. అదేనండి మజ్జిగ చారు అయితే చేసేసాను. ఉల్లిపాయలు వేయలేదు. చిన్నపిల్లలు ఉల్లిపాయలు ఇష్టంగా తినరు కొంతమంది. అందుకని మా వాళ్ళు ఏమంటారా అసలే ఫస్ట్ టైం కదా అనేసి ఇలా ప్లెయిన్‌గానే చేసేసాననమాట. ఇలా 2 రకాలుగా బాక్సుల్లోకి కూర ఎందుకు చేయవలసి వచ్చిందో మీకు తర్వాత చెప్తానండి. వీళ్ళైతే రెడీ అయిపోయారు. జెళ్ళ వేసేసాను. తినడం అయిపోయింది. ప్రేయర్ అయిపోయింది. వెళ్ళిపోతున్నారనమాట బాయ్ చెప్పేసి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు పని ఉంటుందండి. ఈ నాగమణికి ఎప్పుడూ పనులే అనుకుంటా అని మీరు అనుకోవచ్చు. ఒక ఇంటి ఇల్లాలిగా నాకు ఈ పనులు తప్ప వేరే లోకం ఏమీ కనిపించదండి. ఉన్నా కానీ అలాంటి లోకంలోకి అయితే నాకు అస్సలు వెళ్ళబుద్ధి కాదు. ఈ పనులన్నీ పెట్టుకొని అక్కడికి ఎలా వెళ్ళను అని ఆలోచిస్తాను. ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు అంతేనండి. ఇంట్లో అది పాలు పొంగిపోతున్నాయేమో, అది అలా ఉండిపోయింది, ఇది ఇలా ఉండిపోయింది, పెరుగు తోడంటూ వేసుకోవాలి, పప్పు నానబెట్టుకోవాలి, పప్పు రుబ్బుకోవాలి, గిన్నెలు తోమాలి, తుడవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవన్నీ గుర్తొచ్చేస్తూనే ఉంటాయి కదండీ వన్ బై వన్. నాకు కూడా అంతే. ఇంటి దగ్గర ఉన్నా కానీ అంతేనండోయ్. కనీసం కాసేపు అలా కూర్చున్న తర్వాత చేసుకుందాంలే అనిపించదు ప్రాణం. ఇది అయిపోయిన తర్వాతే కూర్చోవాలనిపిస్తుంది. ఇందుకే నేనేం చేస్తున్నానంటే ఉదయాన్నే హడావిడిగా అయితే పిల్లలకి కాస్తంత అన్నం అయితే చల్లారి పెట్టేసి వాళ్ళకి బాక్సుల్లో కాస్త కాస్త పెట్టేస్తాను. ఆ తర్వాత మిగతా పనంతా కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత మొదలు పెడతాను. కూరలు ఏమైనా మిగిలినా అన్నం వేరే గిన్నెలోకి తీసేసుకుంటాను. ఎందుకంటే పొయ్యి మీద వండిన మసకుండా మరి పైన పెట్టలేం కదండి. అందుకని వేరే గిన్నెలోకి తీసుకుని నీట్గా కుండ అయితే తోమేయడానికి మొత్తం పక్కన అలా పెట్టేస్తానన్నమాట. ఒకటి ఒకటి ఊర్చేసుకుని గిన్నెలన్నీ ఖాళీ చేసేసుకుని అక్కడ వేసుకునేసరికి నాకు ఏమనిపిస్తుందో తెలుసా అండి, అక్కడ కూర్చొని హాయిగా గిన్నెలు తోమడమే బెటరు. ఇవన్నీ ఊడ్చి ఫ్రిడ్జ్లో అవన్నీ ఖాళీ చేసుకొని, పాలు క్యాన్లు ఖాళీ చేసుకొని, అన్నం కుండలో అలాగే టిఫిన్ వేయగా మిగిలిన పిండి ఇవన్నీ తీసుకుని ఖాళీ చేసిన తర్వాత అప్పుడు ఈ గిన్నెలన్నీ అక్కడికి వెళ్తే ఆ గిన్నెలు తోమడం చాలా ఈజీ అనిపిస్తుందండి. ఇవన్నీ ఖాళీ చేసుకుని ఆ గిన్నెలు తోమాలంటే కష్టం అనిపిస్తుంది. అదే ఎవరైనా ఖాళీ చేసి అక్కడ ఎట్టొచ్చు కదా, తోమేసుకుంటాను అనిపిస్తుంది. కానీ ఎవరు ఖాళీ చేస్తారండి? తోమేది మనమైనప్పుడు ఖాళీ చేసుకునేది కూడా మనమే కదండి. ఇంకా ఎవరో ఖాళీ చేస్తారంటే అత్తయ్య గారు అక్కడ ఎన్ని గిన్నెలు వేసినా తోమేస్తారు. కానీ పైకొచ్చి ఇవన్నీ చూసుకుని సర్దుకుని ఖాళీ చేసుకోవడాలు అలాంటివి అయితే తెలియదు అనమాట. అక్కడ ఎన్ని గిన్నెలు వేసినా కానీ తోమేయడమే తెలుసు అత్తయ్యకి. మరలా అవన్నీ కూడా నేనే సర్దుకుంటాను వేరే స్టాండ్లోకి. ఇంకా ఆరబెట్టుకోవడం ఇవన్నీ నేనే చేసుకుంటాను అనమాట. పాలు పెరుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి మిగిలినవి. కొన్ని పాలు అయితే తీసుకొచ్చి ఇక తాగడానికి కాస్తున్నాను. ఈ గిన్నెలన్నీ కూడా బయట పెట్టేశానండి. ఇంకా నేను కూర పిల్లలకి ఎందుకు వండలేదో మీకు చెప్తానన్నాను కదండి. ఇవైతే వాక్కాయలండి. పప్పులో వేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఇది వేసి పప్పు వండుదాం అనుకున్నాను. కానీ వీటిని కట్ చేయడానికి అయితే టైం పడుతుందండి. ఎందుకంటే వీటి లోపల చిన్న పాలు లాంటి గింజలు ఉంటాయి. వాటిని తీసేసుకోవాలి, లేదంటే చేదుగా ఉంటాయి. ఇవి వండాలనుకుంటే మాత్రం నేను ఉదయానికల్లా నాకు పని అవ్వదు కాబట్టి పొద్దున్నే చేసుకోవాలంటే నైటే నేను వీటిని సెపరేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుంటాను. నైట్ నేను నిద్రపోయేసరికి చాలా టైం అయిపోయిందండి. ఇక అంత టైంలో వీటిని తీయలేక రేపు పొద్దున్నే ఏదో ఒక కూర వండుకుందాంలే అని బద్దకించేసాను. తర్వాత ఇక ఉదయాన్నే ఏం కూర ఉంటుందండి, బంగాళదుంప ఫ్రై చేద్దామంటే అది నిన్ననే వండేసాను. మరలా ఏం వండుతాము ఇంకా. అందుకని ఇక ఈ విధంగా చేయాల్సి వచ్చిందనమాట. నేను పప్పులో వేసైనా ఉదయాన్నే వాళ్ళు వెళ్ళిన తర్వాత వండొచ్చు. కానీ అవైతే పిల్లలకి ప్రత్యేకంగా కొంచెం అయితే సరిపోతుంది. ఇది అందరికీ సరిపోదు కదా. అందుకని పప్పుచారు చేసేద్దామని టమాటాలు వేసేసి అదిగోండి పప్పు అయితే అలా పెట్టేశాను. చింతపండు కూడా ముందే నానబెట్టేసి ఉంచుకున్నాను. అవి విజిల్స్ అబ్జర్వ్ చేసుకుంటూ నేను గిన్నెలు తోముకోవచ్చు అనేసి ముందు పప్పు అయితే పెట్టేశానండి. ఇంకా నా ప్రాణం అలా లేచొస్తుంది ఈ టీ చూసేసరికి. ఎందులో అయితే కొంచెం మిగిలి ఉంది. ఆ గిన్నె కూడా తీసుకెళ్ళి తోమేయాలంటే ఇది వేడి చేసేసుకోవాలి కదండి. వేడి చేసిన తర్వాత మరి నాగమణియే తాగుతుందనమాట. ఇలా గిన్నెలన్నీ చుట్టూరా పెట్టుకుని వాటి మధ్యలో కూర్చొని అసలే మరి బయట కదండి ప్రకృతి గాలి అలా తగులుతూ ఉంటుంటే టీ అలా ఆస్వాదించుకుంటూ తాగుతూ ఉంటే
ఏంటోనండి అదో రకం సాటిస్ఫై అయినట్టు ఉంటుంది. ఇదే రకం పిచ్చంట అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఇష్టం ఉంటుంది కదండీ. గిన్నెలన్నీ తోమే ముందు అలా అక్కడ కూర్చొని టీ తాగితే నాకు ఏదో కొంత శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ ముందే వేసుకునే గిన్నెలేమో తోమే గిన్నెలండి. వెనకాల ఉన్న గిన్నెలు ఉన్నాయి చూసారు, అవైతే పొద్దున్నే అత్తయ్య తోమేశారనమాట. ఇక వాటన్నిటినీ కూడా నేను ఆ స్టాండ్లో గిన్నెలేమో ఆల్రెడీ నైట్ తోముకున్నవేమో సర్దుకుని ఆ స్టాండ్ తీసుకొచ్చి వీటినేమో వాటిలో పెట్టేసి, అంటే ఆ స్టాండ్లో పెట్టేసి నేను తోమిన గిన్నెలు కూడా అందులోనే సర్దేసుకుని అలా వాడనిస్తాను. ఎండ తగిలేలా ఉంచి ఆ తర్వాత సాయంత్రం 3, 4 టైంలో అయితే సర్దేసుకుంటానండి స్టాండ్లోకి తీసుకెళ్ళి. ఏమిటోనండి జీవితం, ఈ ఆడవాళ్ళ జీవితం ఇలా గిన్నెల మధ్యలోనూ చీపురు కట్టతోనూ ఇలా వంట సామాగ్రితోటి ఇలాగే గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఏళ్ళు అయిపోతాయి, తరాలు మారిపోతాయి. ఈ గిన్నెలతో ఉన్న అనుబంధం మాత్రం మారిపోదనమాట. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాం కదండి, ఆడుతూ పాడుతూ నేర్చుకున్న పనులే ఈరోజు ఒక కుటుంబాన్ని నడపగలిగే స్థాయికి అయితే మనల్ని తీసుకొచ్చేస్తూ ఉంటాయి కదా. ఈ గిన్నెలు తోమడం వెనక చాలా స్టోరీ ఉంటుందండి. ఏదో గిన్నె చెంబు తోముకునేవాళ్ళు చీపురు కట్ట పట్టుకుని ఊడ్చేవాళ్ళు, వంటింటి కుందేళ్ళు వీళ్ళకేం తెలుసంట అనుకుంటారు కానండి, ఇవన్నీ చేయకపోతే ఇంట్లో ఉండేవాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందండి. మనం నీట్గా వండుకోవాలంటే ముందు నీట్గా ఉండే పాత్రలు కావాలి కదా. వీటిని శుభ్రం చేసేది ఎవరు? మనము. వండి పెట్టేది ఎవరు? మనం. అన్నిటికీ మూల కారణం మనమే అయినా ఆడవాళ్ళని ఎందుకో తక్కువగానే చూస్తారండి. ఇన్ని పనులు చేయగలిగే మనము మనసు పెట్టి ఏదైనా మంచిగా ఆలోచన చేయలేమంటారా? మన ఆలోచనలు ఎవరికీ పనికిరావండి. మన చేతి పనులు మాత్రం ఇంట్లో అందరికీ మంచిగా పనికొస్తాయన్నమాట. ఇది ఎందుకంటున్నానంటే, కొంతమంది ఆలోచన విధానం మంచిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు ఇంట్లో వాళ్ళతో ప్రస్తావించినప్పుడు మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఏడ్చావులే నీకేం తెలుసు అన్నట్టే మాట్లాడతారు. ఒక్కసారి మనకు కూడా అవకాశం ఇచ్చి చూస్తేనే కదండి మనమంటే ఏంటో తెలుస్తుంది, మన ఆలోచనలకు ఉన్న శక్తి అంటే ఏంటో తెలుస్తుంది. కానీ ఎంతసేపు మన చేతులతోనూ మన కాళ్ళతో చక్రాలు కట్టుకొని తిరిగేసి ఈ చేతులతో ప్రతి పని చేసుకుంటూ ఇంటిని మొత్తం నడిపించాలి. అసలు ఇంటిని నడిపించడం అంటే మాటలు అంటారా? ఇంటిని నడిపించే శక్తి ఆడవాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనల విధానం మంచిగా ఉండదంటారా? ఆలోచన మంచిగా లేకుండా ఇన్ని పనులు అసలు ఎలా చేయగలమండి? ఈ పనులన్నీ నాకు ఎందుకని మొద్దంకేసి కూర్చుంటే ఎవరైనా మనల్ని కదపగలరంటారా? కదపలేరు, మెదపలేరు. ఈ పని నువ్వు ఎందుకు చేయలేదు అని అసలు ఎవరైనా నిలదీయగలరంటారా మనల్ని? మనం ఎందుకు చేస్తున్నాము ఈ పనులన్నీ? ఎవరైనా ఏదైనా అంటారనా అండి? మనం ఎప్పుడూ కూడా ఒక నూతన భావంతోనే మనం చేసే పనిలోనూ ఒదిగిపోయి చేసుకుంటూ ఉంటాము. ఈ పని అవ్వకపోతే ఇబ్బంది పడతారేమో నా వాళ్ళన్న ఆలోచనలోనే ఉంటాం కానీ పిల్లలకి ఎక్కడ అవ్వదు, ఆయనకి ఎక్కడ అవ్వదు, ఇక పెద్దవాళ్ళకి నేను టైంకి ఇవ్వగలనో లేదో అని ప్రతి విషయానికి మైండ్ ఆలోచిస్తూ ఉంటుందండి. ఇంట్లో ఉండే వాళ్ళ గురించి, ఇంటి పనుల గురించి తప్పించి ఈ పిచ్చి మెదడుకి వేరే ఏదైనా పని మీద ఆలోచన ఉంటుందంటారా? కొన్నిసార్లు ఇంట్లో విధానాల గురించి, పద్ధతుల గురించి మనం ఏదైనా మంచి విషయం చెప్దామంటే కొంతమందికి అయితే అలాంటి అవకాశం ఉండదన్నమాట. ఎవరో ఇచ్చేది ఏంటండి మనకి అవకాశం, మనమే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పనులతోనే కదా మనం ప్రతిదీ చేయగలమని నిరూపించుకునేది. ఇంటిని చూడు ఇల్లాలిని చూడు అన్నారు, అంతేగాని ఇల్లాలిని చూసిన తర్వాత ఇంటిని ఎవరో చూడమనలేదు కదండి. ఆ ఇంట్లో ఉండే విధానాన్ని బట్టే ఆ ఇల్లాలు ఎలా ఉందనేది ఒక అంచనా వేసేస్తారు. ఎవరైనా ఒకటే ఆలోచించాలండి, ఇంటిని ఇంతలా తీర్చిదిద్దుకునే ఆడవాళ్ళకి తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఇంటిని ఎంత చక్కగా దిద్దుకుంటారో అలా జీవితాలను కూడా అదే విధంగా దిద్దుకోవడానికే చూస్తారు ఆడవాళ్ళు. ఈ విషయం కొంతమందికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో, అసలు అర్థమవుతుందంటారా అనిపిస్తుంది. ఇంకా మా ఇంటి పక్కన నిమ్మ తోట ఉంటుంది చూడండి, అక్కడికైతే ఆ నిమ్మ తోట వాళ్ళవి ఆవులు గేదెలు అయితే అటు సైడ్ నుంచి చివరికి వచ్చేసాయి అనమాట, మేత తినుకుంటూ. ఇంకా నాకైతే వాటిని చూసి మా గేదెలు అయితే గుర్తొచ్చి వాటి దగ్గరికి వెళ్ళి అలా కాసేపు చూస్తూ ఉండిపోయానండి. వీటిని చూసి చాలా రోజులు అవుతుంది నాకు. మా గేదెలు కూడా 5, 6 ఉండేవి, పిల్లలు పెద్దవి కలిసి ఒక 10 గేదెల వరకు ఉండేవి మాకు కూడా. వీటిని చూడగానే నాకు ఒక్కసారిగా అవి గుర్తొచ్చి ఒక పక్కన సంతోషం, ఒక పక్కన బాధ అనమాట. మరలా మేము గేదెని ఇలా పెంచగలమా అనిపించేసింది. ఎందుకంటే దాన్ని పెంచేవాళ్ళు మంచిగా ఉండాలి కదండి. మరి పొలం తీసుకెళ్ళి పాలు తీసుకొచ్చి ఇవన్నీ చేయాలంటే మామయ్య గారు మంచిగా ఉండాలి. ఇక ఇలాంటి గేదెలను మేము పెంచలేము అని కొంత బాధ అయితే కలిగింది. ఇక మీతో
ఇదైతే షేర్ చేసుకోవాలనిపించిందండి ఈ గేదెల్ని చూసేసరికి. గిన్నెలు తోమేసరికి అయితే విజిల్స్ మధ్యలోనే ఆఫ్ చేసేసాను. దానిలో నుంచి గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి దాన్ని మెదిపేసుకుని చింతపండు రసం కూడా వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ తగినంత వేసుకుని దాన్ని మరగనిచ్చుకుంటున్నాను. ఇంకా బీరకాయలు అయితే చూపించాను కదండి, ఆ బీరకాయలను అయితే కట్ చేసుకుని బీరకాయ వేపుడు కూడా చేస్తున్నాను. ఇక కొత్తిమీర అయితే పొద్దున్న ఆకుకూర లైన్ దగ్గర అయితే తీసుకున్నాను. 2 కట్టలు 20 రూపాయలు అనమాట. ఇక ఈ రెండింటిని కూడా ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ నాకు ఇంకొక పని ఉందండి, వాటిని వేయించుకుంటూనే ఇదిగోండి త్వరకైతే డబ్బా నిండిపోయింది. మరి దీనికి ఎక్కువ టైం ఉందనుకోండి పాడైపోతుంది కదా, అందుకని తీసేసి దీన్ని వెన్న చేసేసి నెయ్యి కాసేద్దామని ఆ పప్పుచారు ఆ ఫ్రై అయితే వేగే లోపల దీన్ని కూడా మనం ఒక తిప్పేస్తే ఇది వెన్నపూస అయిపోతుంది కదా అని తీసుకొచ్చాను బయటికి. ఈలోపు అయితే బీరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇంకా పప్పుచారు కూడా తాలింపు పెట్టేశానండి. ఇక వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెయ్యి సంగతి అయితే ఉందండి, దాని సంగతి చూడాలి. ఈలోపు అయితే మాకు ఎప్పుడూ కూడా ఈయన దగ్గర అయితే మేము ఫ్రూట్స్ తీసుకుంటాము. ఇంకా ఈ మధ్యన అయితే నేను తీసుకోవట్లేదు, చాలా రోజులు అవుతుందండి ఈ తమ్ముడి దగ్గర నేను ఫ్రూట్స్ తీసుకొని. అందుకని ఇక పట్టేసి తీసుకోవట్లేదు ఈ మధ్యన అసలు అని అనేసరికి ఇక ఆయనే ఇస్తారనేసి నేను అక్కడే నిలబడ్డాను. ఇక యాపిల్స్ ఒక 3, దానిమ్మలు ఒక 3 ఇచ్చారన్నమాట 100 రూపాయలకే. మేము నమ్మకంగా ఉండే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా తీసుకుంటామండి. ఇక డైలీ కస్టమర్ లాగా వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. ఇక నమ్మకం ఉన్న చోటే కదండి అలా జరుగుతుంది. ఆ తర్వాత ఏదో అనుకున్నట్టుగానే గ్యాస్ బండ్ అయితే నైటే బుక్ చేశానండి. 10 అవుతుంది నైట్ బుక్ చేసేసరికి ఉదయాన్నే అయితే గ్యాస్ బండ్ వచ్చేసిందండి. నాకేంటో విచిత్రంగా అనిపించింది. ఒక్కోసారి 10 రోజులు పట్టేస్తుంది, కానీ ఈసారి అయితే త్వరగానే వచ్చేసింది. ఇది నా పేరు మీద ఉన్న బండి అండి, ఇండియన్ గ్యాస్ అనమాట. అత్తయ్య గారికి ఏమో హెచ్పి గ్యాస్ ఉంది. ఇక 2 బండ్లు అలా వాడేస్తూ ఉంటాము. ఏదైపోతే అది బుక్ చేసుకుంటూ ముందుగానే మేలుకోవాలనేసి ఇది కూడా తీసుకున్నాం అనమాట. ఇక తర్వాత అయితే ఇదిగోండి నెయ్యి కాస్తున్నాను. వెన్నపూసని ఇలా వేడి చేస్తే నెయ్యి అయిపోతుంది కదండి, ఎంత విచిత్రం అండి. పాలు కాస్తేనేమో పెరుగు, చిలికితేనేమో వెన్నపూసను మరిగిస్తేనేమో నెయ్యి. ఒకటే పదార్థం అండి, కానీ ఇందులో నుంచి ఎన్ని పదార్థాలు వస్తాయో. మనకి ఆవులు, గేదెలు ఎంత మేలు చేస్తాయండి. మనం తాగడానికి, తినడానికి కావాల్సినవన్నీ కూడా వాటి దగ్గర మనకి సమృద్ధిగా దొరుకుతాయి కదా. ఇక నెయ్యి కాచినప్పుడల్లా నాకు ఇంట్లో పాడున్నట్టుగానే అనిపిస్తుందండి. ఒకప్పుడు పట్టుకి ఒక 1/2 కిలో అలా కాచేసేదాన్ని నెయ్యి. మరి ఇప్పుడు ఏం చేస్తామండి, మన చేతిలో ఏమీ లేదు కదా. ఇక దేవుడు ఏ టైంకి ఎలా మనల్ని ఉంచుతాడో ఆ విధంగానే సర్దుకుపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. ఇక అదే నాకు తెలుసు. ఇక అంతకు మించి అయితే ఎక్కువగా ఏమీ ఆశపడను. ఇది చాలండి మనకి. ప్రజెంట్ అయితే 1 లీటర్ పాలు కాచుకొని దాన్నేమో తోడు పెట్టుకొని టీలకి సరిపడా ఉంచుకొని ఒక్కొక్కసారి సరిపోకపోతే మళ్ళీ సాయంత్రం తెప్పించుకొని అలా అడ్జస్ట్మెంట్లు అలా జరుగుతూ ఉందన్నమాట. లీటర్ పాలు వచ్చేసి 60 రూపాయలు, 65 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. ఒక్కో కేంద్రం దగ్గర ఒక్కో రేటు పలుకుతూ ఉందండి. మేము అమ్మేటప్పుడైతే లీటర్ పాలు 60 రూపాయలకే అమ్మేవాళ్ళం. స్వచ్ఛమైన పాలు అమ్మేవాళ్ళం అండి, ఒక్క నీళ్ళు చుక్క కూడా కలపకుండా. ఇక నెయ్యి సంగతి అయితే అయిపోయిందనమాట. దాన్ని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లోను. మామయ్య గారు పాలు తీసుకొచ్చేటప్పుడు అయితే నేను పాలు పోయడం, పాలు మామయ్య గారు తీసుకురావడం ఇవన్నీ కూడా వీడియోలో తీసుకున్నానండి. ఆ ఓల్డ్ వీడియోస్లో అయితే ఉంటాయి అవి. కాలం చాలా విచిత్రమైందండి. మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, కానీ మనం ఎలా ఉండాలో కాలమే నిర్ణయిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. ప్రతి వీడియోలో కూడా చెప్తాను. ఇంకా ఇంటి పనులన్నీ కూడా అయిపోయాయండి. లాస్ట్ పని మిగిలిందనమాట. దీంతోనే లాస్ట్ కాదండి, ఇది మధ్యాహ్నం వరకు చేసుకునే పనుల్లో లాస్ట్ అనమాట. బట్టలు ఉతుక్కోవడం. వంట పని అయిన తర్వాతే బట్టల పని దగ్గరకు వస్తాను. కొంతమంది బట్టలే ముందు ఉతుక్కుంటారు, తర్వాత ఏమో వంట చేస్తారు. కానీ మరి ఇంట్లో కొద్దిగా మనకి ఫుడ్ అది ఎర్లీగా తినేసే వాళ్ళు ఉన్నప్పుడు ఈ బట్టల పని తర్వాత పెట్టుకోవాలి. అందుకని పిల్లలు వెళ్ళిన తర్వాత వెంటనే బట్టలు ఉతికేయచ్చు, కానీ మరి వంట అవ్వాలి కదండి. అందుకని నేను బట్టలే తర్వాత ఉతుకుతాను. ఏంటి ఆరకపోతే ఏమన్నా అయిపోద్దా వీటికి, ఏ ఫ్యాన్ గాల్లోనో వేసి ఆరేసుకుంటానులే అనిపిస్తుంది మనసు అయితే. ముందు మాత్రం వంట సంగతి చూసేసుకుంటాను. ఏ స్థితిలోకి వెళ్ళినా కానండి ఈ స్థితిని మాత్రం ఎప్పటికీ మర్చిపోను కూడా. ఇలానే బ్రతకాలనిపిస్తుంది, కానీ ఇలా బ్రతకడం అంత ఈజీ కాదు కదండి. ఇక ఆరోగ్యం మరి వయసు కొంచెం పెరిగే కొద్దీ కూడా మరి వెనకబడిపోతూ ఉంటుంది కదా. ప్రజెంట్ అయితే మంచిగానే ఉన్నా. ఇక ముందు వచ్చే
సంవత్సరాల్లో ఎలా ఉంటామో తెలియదు కాబట్టి పని కాస్త సులభతరం చేసుకోవాలని అందరూ నాకు చెప్తూ ఉన్నారు. ఇక వాళ్ళ మాట అయితే అంటే మీ మాట అయితే నేను పాటించాలి తప్పదండి. ఇక దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు ఒక విడత పనిలా ఉంటుందండి. రెండో విడత వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి రాకముందే స్టార్ట్ అయిపోద్ది అనమాట పని. అలా నైట్ 10 పడుకుంటే పర్వాలేదండోయ్. అందరూ 9 గంటలకే చక్కబడిపోతుంటే నేను మాత్రం 9:30 అలా అయిపోతుందండి వీడియో అప్లోడ్ చేసే టైంకి. ఎందుకంటే మరి పిల్లలు హోంవర్కులు చేసుకోవడం, వాళ్ళని చక్కబెట్టుకోవడం, ఇంకా మరి ఇంట్లో అయితే చిన్న బాబు ఉన్నాడు కదండి, తనకి మరి చూసుకోవాలి కదా, అంతా మరి బాధ్యతగా ఉండే వాళ్ళకి మరి ఇదంతా ఉంటుంది కదండి. ఇక ఇంట్లో మొత్తాన్ని చూసుకునేది నేనే కాబట్టి ఇక అందరినీ చక్కబెట్టుకొని అందరూ మంచిగా ఉండే విధంగా చూసుకున్న తర్వాతే ఈ వీడియో దగ్గరికి అయితే వస్తాను నేను. ఇంకా వీడియో 9:30కి అప్లోడ్ అవుతుంటే నాకు ఎవరైనా కామెంట్ పెట్టినా కానీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఆ టైంకేమో ఫోన్ మా వారి దగ్గర ఉంటుంది. ఇక తర్వాతే ఇస్తున్నానండి రిప్లైస్. మీరు ఏమీ అనుకోవద్దు. మీకు ఏమనిపిస్తే అదే నాకు కామెంట్లో చెప్పండి. నేను ఇంకా ఎలా చేయగలను, ఎలా మార్చుకోగలను, నా పనులు విధానాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటాను. మీకు తోచిన సలహా అయితే నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను కూడా పనులు గబా చేసేసుకొని త్వరగా చక్కబడిపోవాలి. ఏ టైంకి చేసుకునే పని ఆ టైంకే చేసుకోవాలనిపిస్తుందండి. కానీ ఏదైనా ఒక పని నేను కంప్లీట్ చేసేద్దాం అనుకునే లోపు అది వేరే పనిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దాన్ని కంప్లీట్ చేద్దామంటే ఇంకో పని చేయవలసి వస్తుంది. అలా ఉంటుందండి, తికమకలా ఉంటుంది. ఇక నేను ఎప్పుడు కూడా అంతే, కాపురంకి వచ్చిన దగ్గర నుంచి కూడా పనుల్లోనే బిజీ అనమాట. ఒక్కో ఇంట్లో ఎంత చేసినా కానీ పనులు అయితే తరగవండి. మా ఇంట్లో కూడా అంతే. పాడికొండ ఏ విధంగా ఉంటుందో మా ఇంట్లో పనులు కూడా అదే విధంగా ఉంటుందండి. పాడికొండతో పోల్చానంటే నాకు నా పనులంటే అంత గౌరవం అనమాట. ఇక ఈ టైంకి ఈ పని అయిపోవాలి, ఆ టైంకి ఆ పని అయిపోవాలి అని కంగారుగా చేసుకుంటాను సాధ్యమైనంత వరకు. అయినా అవ్వదండి, మరి ఏం చేస్తాం మనము. పిల్లలున్న ఇంట్లో అయితే ఏదో ఒక పని మనకి ఉంటూనే ఉంటుందండి. మనకి పని ఏమీ లేదనుకోవడానికి ఉండదు అసలు. అయితే ఏమైందండి, అన్ని పనులు చేసుకునేది మనమే కాబట్టి కాస్త లేట్ అవుతుంది. అయితే ఏమైందంట, ఎవరో క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు కదా ఇక్కడ, తీరిగ్గా చేసుకుంటాను అలాగే. కానీ ఆ టైంకే పడుకోవాలి, ఈ టైంకే తినాలి, ఆ టైంకి అలా ఉండాలి, ఈ టైంకి ఇలా ఉండాలనే నియమం ఏమీ లేదండి నాకు. ఎనీ టైం ఎప్పుడైనా కానీ పని చేసుకుంటాను. తీరిక అంటారా, ఇక మనమే ఇచ్చుకోవాలి దానికి, అది మాత్రం మనకి ఇవ్వదు. ఆ పనులు చేసుకుంటూనే సరిపోతుంది జీవితం. ఈ పనుల్లో పడైతే ఎప్పుడు పొద్దు పొడుస్తుందో ఎప్పుడు పొద్దు గుంగుతుందో కూడా తెలియట్లేదండి. గుర్తుపెట్టుకోవాలండి, మనం ఎర్లీగా లెగాలంటే నైట్ మనం ఎర్లీగానే పడుకోవాలి. 9-10 గంటల లోపల పడుకుంటే ఉదయాన్నే మనం 5-4 లెగ్గలము. కానీ మరి నేను పడుకునేసరికి ఆ టైం దాటిపోతూ ఉంది. అయినా కానీ ఉదయాన్నే లేవాలి, తప్పదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.